తిరుపతి లడ్డూలు కల్తీ అయినాయి అన్నటువంటిది ఏంటంటే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు వచ్చినటువంటి ఒక ట్యాంకర్, 2 ట్యాంకర్లు అట్లా తేడా వచ్చినాయి అన్నటువంటి దాన్ని బేస్ చేసుకుని చేసినటువంటి ఎలిగేషన్. అయితే అంతవరకు అయితే తప్పే లేదు. అది ఈ ప్రభుత్వం వచ్చాక వచ్చింది, పట్టుకున్నామని చెప్పినా తప్పలేదు. కానీ గత 5 ఏళ్ల నుంచి కల్తీ నెయ్యి అమ్మారు అన్నటువంటి ప్రచారం చేసుకొచ్చారు. చివరికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకునేదాకా అదే వాదన వినిపిస్తూ వచ్చారు. అదే సందర్భంలో దాని మీద ఒక కమిటీ విచారణ జరుగుతోంది. అయితే అప్పట్లో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు సంబంధించి మిగతాదంతా ఎంక్వైరీలో తేల్చండి, బట్ అసలు పాయింట్ వచ్చేటప్పటికి క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం అయోధ్యకు పంపించిన లడ్డూలు. పవన్ కళ్యాణ్ ఆ రోజున అయోధ్యకు కూడా కల్తీ లడ్డూలు పంపించారన్నప్పుడు చెప్పా, అది పచ్చి తప్పు. ఎందుకంటే అయోధ్యకు పంపించినటువంటి లడ్డూలకు సంబంధించి ఆ రోజున నేను ఒక వార్తను చూశాను. ఎవరో ఒక ట్రస్ట్ బోర్డు మెంబరు దానికి నెయ్యిని డొనేట్ చేశాడు. దానికి ప్రత్యేకంగా ఆవు నెయ్యిని తెప్పించి మరీ చేయించారు. ఏది మామూలుగా రెగ్యులర్గా కూడా ఆవు నెయ్యే, కాకపోతే ఇది ప్రత్యేకించి ఏదో కేజీ దాదాపుగా 3000 2000 వాల్యూ చేసేటటువంటి నెయ్యిని తెప్పించి మరీ చేయించారు. ఆ విషయాన్ని అప్పుడు పత్రికలో నేనే చదివి ఉన్నాను అన్నటువంటి పాయింట్ కూడా రైజ్ చేశాను. తర్వాత అసలు ఆ అంశం మీదన పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ విచారణ సిబిఐ చేస్తుందో ఎలా చేస్తుందో ఇదంతా పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్కి సంబంధించిన ఒక కథను నా పక్కన బాక్స్లో చూస్తున్నటువంటిది, డిస్ట్రిబ్యూట్ 1 lakh laddus టు ద డివోటీస్ అటెండింగ్ ద ప్రెస్టేజియస్ కాన్సెక్రేషన్ సెరమనీ. టీటీడీ అడిషనల్ ఈవో వీరభద్రం సెట్ ద ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అండ్ ఈవో ఏవి ధర్మారెడ్డి had taken a special interest in preparing laddus with pure ghee. He said that TTD trust board member Saurabh Bora and former board member J. Rameshwar Rao had donated 2000 kg each of pure and traditional ghee. The laddus were packed by Srivari Sevaks and will be transported to Ayodhya from Tirupati airport through a special cargo by Aero Group, and the arrangement is made by board member Sharath Chandra Reddy, he added. ఇది తాజాగా వచ్చినటువంటి ఈ వార్త. దీన్ని బట్టి మనం క్లియర్గా అర్థమవుతుంది అక్కడ ఇదే టెంపుల్కి సంబంధించినటువంటి అధికారులు చెప్పుతున్నటువంటి అసలు విషయం. టీటీడీ బోర్డు మెంబర్ సౌరభ్ బోరా డొనేటెడ్ ఘీ వర్త్ 30 lakh టు ద తిరుపతి ట్రస్ట్ అండ్ ఆస్క్డ్ ద మేనేజ్మెంట్ టు యూటిలైజ్ ఇట్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ లడ్డూస్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ టు రాంబక్స్. ఇది ప్రత్యేకించి ఏర్పాటు చేసినటువంటి నెయ్యితో చేయించినటువంటి లడ్డూలు అన్నటువంటి పాయింట్. ఈ విషయం ఇప్పుడు మరొకసారి ప్రస్ఫుటమైంది.